వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం గాంధీనగర్కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు బొంతు లోభరాజు అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతుండగా ముమ్మిడివరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ దాతృత్వం చాటారు. 3 సంవత్సరాల క్రితం కాళ్లకు మేకు కూచుకోవడంతో ఇన్ఫెక్షన్కు గురై పూర్తిగా ఇంటికి పరిమితమైన లోవరాజుకు శివనారాయణ తన స్నేహితులతో కలిసి నెల రోజులను సరిపడా బియ్యం, కిరాణా సామాగ్రితో పాటు 5,000 నగదు అందజేశారు. స్థానిక జనసేన నాయకుడు బొంతు శ్రీనివాస్ సూచన మేరకు ఈ సహాయం చేసినట్లు తెలిపారు. లోవరాజుకు కాలు పూర్తిగా పనిచేయకపోవడంతో అధికారులు ఇన్ఫెక్షన్ను మంజూరు మేస్త్రిగా ఉండి అనేక బిల్డింగ్ నిర్మాణం చేసి ఎంతో మందికి జనాలకి ఉపాధి కల్పించిన వ్యక్తి ఈ రోజున తను ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూసే పరిస్థితికి వచ్చాడు. ఎందుకంటే ఏదైతే భవన నిర్మాణం పనులు చేసే సమయంలో ఐరన్ రాడ్ కాళ్ళు గుచ్చుకోవడం వల్ల షుగర్ ఉండడం వల్ల ఏమైందంటే కాళ్ళు పూర్తిగా పాడైపోయింది, నడవలేని స్థితిలో ఉన్నాడు. అలాగే మొన్న సదరం సర్టిఫికేట్ కూడా వెళ్ళి ఈరోజు కూడా సదరం సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు. అది డిపార్ట్మెంట్తో మాట్లాడి గౌరవ మన ఎమ్మెల్యేతో కూడా మాట్లాడి తక్షణమే అతనికి సదరం సర్టిఫికేట్ చేయించడము, పెన్షన్ ఇచ్చే ఏర్పాటు కూడా ఇచ్చేటట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ జరిగి అలాగే కాళ్ళు రాడ్ పూడ్చుకుని ఆ మొత్తం కాళ్ళు అంతా కూడా ఓడైపోయిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి సహాయం లేక ఏ పని లేక చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. ముఖ్యంగా ప్రభుత్వం భవన నిర్మాణం కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి కొన్ని వీళ్ళకి సదుపాయాలు కల్పించేది, అవన్నీ కూడా ఇప్పుడు ఆపేశారు. ఇప్పుడు అయినా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటువంటి ప్రమాదాలు జరిగినా లేదంటే కాళ్ళు చెయ్యి పనిచేయనటువంటి ఈ యొక్క బిల్డింగ్ వర్కర్స్కి ఖచ్చితంగా ప్రభుత్వం ఆర్థికంగా సహకారం అందించి ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే ఈ యొక్క నిధులను కేటాయించి ఇటువంటి వాళ్ళని ఆదుకోవాలని ముఖ్యంగా బొంతు లోవరాజుకి అన్ని విధాల సహకారం అందించే విధంగా చేయమని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.